నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రాత్రి వేళ మరియు తెల్లవారుజామున బయటికి వచ్చే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కువైట్లో కొద్దిసేపు చలి ఉంటే మరికొద్దిసేపు పొగమంచు ఏర్పడుతూ ఉంది. అలాగే మరికొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మరియు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడడం వల్ల దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువగా ఉందని చెప్పేసి, అలాగే రాత్రి వేళల్లో మనం చూసుకుంటే కానీ ఇది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, అంటే రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున వరకు ఈ యొక్క పొగమంచు ఉంటుందని చెప్పేసి సౌదీ అరేబియా, దక్షిణ కువైట్ మరియు తూర్పు ప్రాంతం పైన మేఘాలు మేఘావృతమై ఉన్నాయని చెప్పేసి, దక్షిణ కువైట్లో రాత్రిపూట మరియు తెల్లవారుజామున అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. ముఖ్యంగా మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడడం వల్ల దృశ్యమానత తగ్గుతూ ఉంది. అంటే ఎదురుగా ఉన్న వెహికల్ కూడా మనకు కనపడే పరిస్థితులు ఉండవన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటే కానీ పార్కింగ్ లైట్లు వేసి వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్ళాలని చెప్పేసి, అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించకపోవడమే మంచిదని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే కానీ రాత్రి వేళల్లో పొగమంచు ఎక్కువగా ఏర్పడడం వల్ల దృశ్యమానత తగ్గిపోతూ ఉంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా అత్యవసరమైతే తప్పితే కానీ రాత్రి వేళల్లో ప్రయాణించకపోవడమే మంచిదని చెప్పేసి కువైట్లో ఉన్న విశ్లేషకులు మరియు నిపుణులు, వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు శుక్రవారం కానీ శనివారం కానీ సెలవు రోజుల్లో అయితే అర్ధరాత్రుల వరకు డ్యూటీలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.